అందరికీ నమస్తే. ఉదయ్ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం. ఏంటంటే నేను ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? 12 వస్తుంది. కానీ చూడండి ఎలా మంచిగా ఏమో మబ్బు పట్టినలాగా ఉంది. క్లైమేట్ అంతా వాతావరణం మారిపోయింది. నేను పొద్దున్నే పూజ చేసి నిద్రపోయాను. అంటే 7కి అంతా పూజ అయిపోయింది. 8కి అంతా పిల్లలు వెళ్ళిపోయారు. మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకేం పని ఉండేది నాకు? టీవీ చూస్తూ నేను నిద్రపోయాను. నా పూజని పిట్టలు ఒక విధంగా చేయలే. ఈరోజు ఏకాదశి, అందుకని నేను నిన్న సోమవారం కదా, నిన్న పూజ చేసుకున్నాను. కార్తీక సోమవారం నిన్న పిండి వత్తులు పెట్టాను. ఈరోజేమో ఇదిగో ఉసిరికాయ వత్తులు పెట్టా. పూజ చేసుకుని ఇంకేం పని లేదు. ఇంకా వాషింగ్ మిషన్లో గుడ్లు వేసాను. ఇంకా అది తిరుగుతూ ఉంది. ఏం పని లేదని టీవీ చూస్తూ ఉన్నా. అంతలోకి నిద్ర వచ్చింది. ఇదిగో కొబ్బరికాయ కొట్టాను. పక్షులు, కోతులు కాదు. అక్కడేమో కోతులు ఉండేవి, ఇక్కడేమో పక్షులు. చూడండి, 2 చిప్పలు తినేసినాయి. కొబ్బరి నీళ్ళు కూడా ఇక్కడే వదిలేసాను. నీళ్ళు బారవేసినాయి. ఇక్కడ పిల్లలు వెళ్ళేటప్పుడు కూడా తాగకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ అక్షింతలు వేసాను కదా, అక్షింతలను కూడా తినేసినాయి. ఇంకా చూసి వాటికి అయితే ఆహారం పెట్టాను. అది అక్కడ ఒక పెట్ట తింటాను. చూడండి, నీళ్ళను ఇంకా పెసలు ఉంటే తీసుకెళ్ళి ఇంకా మష్రూమ్ డబ్బాలు ఉంటాయిగా, వాటిలో వేసేసాను. అదైతే తింటుంది పారవేసుకుంటా. అసలు ఏం పిట్టలో, అసలు చిలకలు సౌండ్లు వినపడతా ఉంటాయి. ఈరోజైతే ఈ వెదర్కి ఎన్ని పిట్టల. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేసరికి వెళ్ళిపోయినాయి. ఇందాక ఎన్ని గోరింకలు ఉన్నాయంటే అసలు మామూలుగా లేవుగా. అన్నీ అసలు పీకి పందిరేసినాయి. నా పూజను అంతా ఇదిగో 2 చిప్పల్ని తినేసినాయి. నేనేమి ఇక్కడే వదిలేసాను. పక్షులు, అక్కడేం కోతులు, ఇక్కడేం పక్షులు. మేము వేసాం కదా, ఈ మొక్కల్ని కూడా తినేస్తున్నాయి. నంబర్ అసలు రోజు కోడిలాగా వస్తాయి. ఈరోజు రాలే. ఇంకా అదిగో ఒక బీరకాయ కాసింది, అది వండిద్దో లేదు. ఇది బంగాళదుంప, ఇది పుదీనా, అది క్యాలీఫ్లవర్, క్యాబేజ్. ఇక్కడేం తోటకూర నాట, ఇదంతా తోటకూర జల్ల. ఇది కొత్తిమీర. నేను దగ్గరికి వచ్చిన పెట్టే ఎగరతలా చూడండి. అంత అలవాటు అయిపోయిన పక్షుల్లా అయిపోయింది. ఇది గిట్టు ఇంకోటి వచ్చి అరుతుంది. ఇదేం మెంతికూర. అవతలేం జింకలు ఉన్నాయి. ఇంకొంచెం మెంతికూర చల్ల. చూడండి, నేను దగ్గరికి వచ్చిన అది వెళ్తలా. అదేం పాలకూర. చూసారా, పాలకూరను కూడా తినేసినవి. ఇదేమో ఉల్లిపాయల నాట. గార్డెన్ స్టార్టింగ్లో చూపించాను. ఇవేమో వంగ మొక్కలు. దీనికి భయం లేదు చూడండి. దానికి నాకు ఎడం లేదు. అది ఎక్కడ నేను అక్కడ. అదే ఇదిగో కోడిలాగా వస్తున్నాయి. కౌజుపిట్లు ఇవి అంటారు. ఇదిగో మొత్తం తినేసినాయి చూడండి. ఇది మెంతికూర. ఇలా ఉన్న కూరని తినేసేసి వంగ మొక్కలు.
మళ్ళీ ఆ చివరిన బీర మొక్కలు నాట అవి. ఇప్పుడు జింక వెళ్ళిపోయింది, అది వచ్చింది. అరే వెళ్ళిపోయింది, నేను చూడలే. ఆ కోడి లాంటి పిట్ట వచ్చి ఎగిరింది. ఇక మళ్ళీ వెళ్ళినాయి చూడండి. నేను ఇప్పుడు ఆడ కూర్చున్నానని నా పూజ పాడు చేస్తున్నాయి. అదే నా బాధ. అవి తింటున్నాయని కాదు, ఇక్కడ పెట్టేగా తినొచ్చుగా. ఇది చుక్కకూర టమాటా, అంతలోకి చుక్కకూర నాటాను. టమాటాలు ఎదిగేసరికి మళ్ళీ అది పీకేయచ్చు. ఆ చివరి గోంగూర జల్ల, ఇటు సైడ్ గోంగూర జల్లిన వైట్ ఆకు వచ్చింది అనమాట, పల్లాకు అంటారు. మరి ఇక్కడ ఎలా వచ్చిద్దో చూడాలి. ఇదేమో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వంకాయ. ఇది కాకర మొక్క. కాకర మొక్కలు మలవడం లేదు, విత్తనాలు. మళ్ళీ ఇక్కడ ఒక్కటే మలిచింది పాదులో. మళ్ళీ నాటాను, చూడాలి వస్తుందో రాదు. వినిపిస్తూ ఉండంట మీకు పిట్టల అరుపులు. అసలు మామూలు కాదు కదా ఈ పిట్టలవే. చిలకలు, గోరింకలు, మళ్ళీ అవేం పిట్టలు. ఆ పిట్టలు ఉడత కూడా అరిసిద్ది పెద్దగా. కవజ పిట్టలు, ఇంకా ఎన్ని రకాలన్నీ ఇంకా ఉన్నాయి. ఇది ఒక రకమైన పిట్ట, పెద్ద తోక ఉండిద్ది, ఆరెంజ్ కలర్లో ఉంది ఆ పిట్ట. ఇందాక ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది. కొత్తిమీర బాగా వచ్చింది, కలుపు కూడా వచ్చింది. ఇంకొంచెం దాంట్లో కూడా ఎరాలి, ఆ వంకాయ దాంట్లో ఎరాలి. ఇందులో తీసేసాను, మళ్ళీ దేంట్లో వచ్చింది, దాంట్లో వచ్చింది, దీంట్లో కూడా వచ్చేసింది. ఇది చూడండి, అవి దోశ విత్తనాలు మలవ అనుకుని వేసాను. అది చూడండి ఎలా మలిసినాయి. కాస్త ఈ పక్షులు పొడుచుకు తింటే నాకు వద్దులే, తిన్నాయి పాప. ఇవేమో క్యాలీఫ్లవర్ అవి, ఇది క్యాబేజ్. పుదీనా కూడా బతికేసి, మందారం కూడా బతికేసి. అది నందివర్ధన 5 రెక్కలది, అది ముద్దది, కానీ వడిల్లింది, ఎగురే రావట్లేదు దానికి. కొత్తగా మళ్ళీ మందారం తెచ్చేసా. ఇంకా గులాబీ కొమ్మలు కూడా నాటాలి. ఇవేమో మేము వచ్చే ముందే సంచుల్లో మట్టి పోసున్నారు, నేను కవర్లు వేసి మళ్ళీ అందులో మొక్కేసా. 2 కుండీలు ఇంకా ఉన్నాయి, కుండీలు ఇసుకుపోయమంటే పోయట్లా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. ఇదేంటంటే ఈ పూజ చేసింది తులసమ్మ దగ్గర. అంటే నేను కుండీలో పెట్టుకోవాలా, కింద అయితే నేల మీద అయితే బలంగా వచ్చిద్దని నేను చుట్టుపక్కల రాళ్ళు పెట్టేసి ఇలా పెట్టుకున్నాను. అయితే నాకు ఎర్ర తులసమ్మ, పచ్చి తులసమ్మ 2 చిక్కినాయి అనమాట. అంటే ఇక్కడే నేను వచ్చి ఇలా నీళ్ళు పెడతా ఉంటే గార్డెన్కి అవి విత్తనాలు ఉన్నాయి కావాలి, 2 మలిచినవి. ఇంక నేనైతే ఇలా రాళ్ళు పెట్టేసి పెట్టుకున్నాను. నేనైతే అలా కుండీలో పెట్టాలనుకోలేదు, ఎందుకంటే కుండీలో కొంచెం ఇసుకే ఉండిద్ది, నేల మీద అయితే బలంగా వచ్చిద్దని నేను పెట్టలా. ముందు రోజేమో
ఇది పిండి దీపాలు పెట్టాను. రెండో రోజేమో ఉసిరికాయ దీపాలు పెట్టాను. సోమవారం ఏమో పిండి దీపాలు, మళ్ళీ ఏకాదశి కదా మంగళవారం, ఆ రోజేమో ఉసిరికాయ దీపాలు పెట్టాను నెయ్యితో. ఇంకా 2 రోజులైతే పూజ చేసుకున్నాను అనమాట. ఇలా అయితే అందుకే రాళ్ళు అలా చుట్టూ పెట్టేసి తులసమ్మ చుట్టూ నేను పెట్టుకున్నాను అనమాట. కుండీలో పెట్టుకున్న మొక్కనైతే ఇంక ఇక్కడే పూజ చేసుకున్నాను తులసమ్మ దగ్గరే. ఇప్పుడు నేనైతే తులసమ్మ దగ్గరే చేస్తానన్నమాట. అందుకే నేను ఇలా చేసుకున్నాను. పొద్దున్నైతే పూజ పూర్తి అయిపోయింది. ఇంకా పక్షులు అలా అరుస్తూ ఉన్నాయన్నమాట పూజ చేసేటప్పుడు. అంటే ఎండ ఏమి రావట్లేదు, అలా ఉంది క్లైమేట్. ఇంకా